సరే మనం ఇంటికి వెళ్దాం పద. నేను రాను. సింధు స్పృహలోకి రావాలి కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను నానమ్మ. అది స్పృహలోకి రాదు. మూసిన కన్ను తెరవదు. ఇక దాని దరిద్రం శని మనకు వదిలిపోయినట్టే. వెళ్దాం పద. నేను రాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది నానమ్మ. నానమ్మకి కనపడకుండా దాక్కోవాలి. ఏంటే కదలవు? నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కదా నానమ్మ. సింధు కోలుకున్న తర్వాతే వస్తాను. అప్పటి వరకు నేను ఎక్కడికి రానసలా. ఏంటే నిన్ను కూడా ఆ సింధు మాయ చేసి తన వైపుకు తిప్పుకుందా ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? రానని మొండికేస్తున్నావేంటి? అత్తయ్య, మరిది గారు రిషి కూడా ఇక్కడే ఉన్నారు. అలాగా? కన్యాకుమారి, నువ్వు సంధ్య శశిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. యష్ రిషి రాగానే వాళ్ళని తీసుకుని మేము వచ్చేస్తాం. అట్నే వదినా. శశి రామ్మ. నేను రాను. నా చెయ్యి వదలండి. ఇక్కడే ఉంటాను. నా చెయ్యి వదలు. చూడమ్మ శశి, పిల్లలు ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదు. లేనిపోని ఇన్ఫెక్షన్లు వస్తాయి. రామ్మ శశి. లేదు, నేను రాను. రా శశి. నేను ఇక్కడే ఉంటాను. రిషి, ఇక్కడ దాక్కున్నావేంటి? నానమ్మ హాస్పిటల్కి వచ్చింది నాన్న. వస్తే రాని, దానికి నువ్వెందుకురా దాక్కోవడం? శశి ఏమో నేను రాను ఇక్కడే ఉంటానని చెప్పినా వినకుండా బలవంతంగా కన్యాకుమారి సంధ్య ఆంటీకి చెప్పి శశిని ఇంటికి పంపించేసింది నాన్న. నన్ను కూడా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయంతో ఇక్కడ దాక్కున్నాను నాన్న. అలా ఏం జరగదులే, నేనున్నాను కదా. ఇటివో, రా వెళ్దాం. రా అమ్మా. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఆ ప్రశ్న నేను వెయ్యాలరా? ఇక నువ్వు చేస్తున్న పనేంటి అసలా? ఆ సింధు ఏమైపోతే నీకెందుకు? దానికి నీకు ఏ సంబంధం ఉందని ఇక్కడున్నావు? బంధాల విలువ మీకు తెలీదు కాబట్టి సంబంధాలని బలవంతంగా తెగ్గొడుతున్నారు. నేనేం తెగ్గొట్టాను? శశినెందుకు బలవంతంగా ఇంటికి పంపించేశారు? నా మనవరాలు నా ఇష్టం. అదడగటానికి నువ్వెవరు? మీ ఇష్టం మీ ఇంట్లో మీ వాళ్ళ దగ్గర చూపించండి. మీ అబ్బాయి సింధు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం శశి గడువు పూర్తయ్యే వరకు వాళ్ళమ్మ దగ్గరే ఉండాలి. నీ లా పాయింట్లు నా దగ్గర కాదు, కోర్టులో వాదించుకో. బ్రతకటమే కష్టంగా ఉన్న దాని దగ్గర నా మనవరాలు నుంచాలా? సింధుకేమన్నైతే శశికి దిక్కెవరు? మేమే కదా. అందుకే మా ఇంటికి పంపించాను. అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో శశిని ఇంటికి పంపించడం కరెక్ట్ కాదమ్మా. దాని కర్మ అది అనుభవిస్తుంది. ఇక్కడుండి దీనికోసం మనమెందుకురా బాధపడాలి? ఇది కరెక్ట్ కాదు. నువ్వు రిషి కూడా బయలుదేరండి. అందరం ఇంటికి వెళ్దాం. అమ్మా, సింధు ప్రాణాపాయ పరిస్థితిలో ఉందమ్మా. ఉండనీరా, మనకెందుకు? వదిలే. శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి
మంచి ర్యాంక్ తెచ్చుకొని గెలవాలని చేసే ప్రయత్నంలో సింధు ఈ పరిస్థితి తెచ్చుకుందమ్మా. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? కావాలని ఈ పరిస్థితి కొని తెచ్చుకుందని నువ్వే చెప్తున్నావు కదా. ఆ బాధేంటో దాన్నే భరించని. ఆ భారం మనకెందుకు? ఏం మనుషులండి మీరు? మీలో జాలి, దయ, కరుణ ఇలాంటివేమీ ఉండవా? నువ్వు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి. కానీ సింధు విషయంలో మాత్రం కోపం, ద్వేషం తప్ప అవేమీ బయటపడవసలా. అంతలో అది నరకం చూపించింది మాకు. అయినా నీతో నాకు మాటలేంటి? యష్, రిషి, మీరు వస్తారా రారా? నేను రాను నానమ్మ, అమ్మ దగ్గరే ఉంటాను. ప్లీజ్ నానమ్మ. రేయ్, నీ మాటేంటి? రిషి మాటే నా మాటమ్మా. సింధు కోలుకునేంత వరకు తనని కనిపెట్టుకునే ఉంటాను. నువ్వు కూడా మారిపోయావురా. ఇన్నాళ్ళు సింధు అంటే నాకు కోపం తప్ప ప్రేమ లేదు అన్నావు. ఇప్పుడేంట్రా ప్రేమ చూపిస్తున్నావు? ఇది ప్రేమ కాదమ్మా. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తోటి మనిషిగా నేను చూపించేది మానవత్వం. మానవత్వమా? లేక సింధు విషయంలో ఏమైనా మనసు మార్చుకున్నావా? నా కూతురు గెలుపు కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న సింధుని కాపాడడం నా బాధ్యతమ్మా. నువ్వు చెప్పే మాటలు విని ఓర్చుకునే ఓపిక నాకు లేదు యష్. ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇంటికి వస్తే రా, లేదు రాను అంటావా? ఆ సింధుతో ఇక్కడే ఉండిపో. నువ్విక ఇంటికి రావాల్సిన అవసరమే లేదసలా. మానవత్వంతో సాయం చేసే కొడుకును కూడా సాధిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీరెందుకండి మధ్యలో మాట్లాడుతున్నారు? మా అత్తయ్య గారు, మరిది గారు మాట్లాడుకుంటున్నారు కదా, ఎందుకు వాళ్ళ మధ్యలో మీరు దూరుతున్నారు? అడ్వకేట్ కదా, అడ్డుపుల్లలు వేయటం వీళ్ళకి బాగా అలవాటు మధు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా, దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదేలా. యష్, సింధుకి ఎలా ఉందిరా? డాక్టర్ ఏమన్నారా? చెప్పరా. నువ్వొక్కడవే ఇక్కడ తక్కువయ్యావు, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. మాట్లాడవేంట్రా? సింధుకేం ప్రాబ్లం లేదుగా. డాక్టర్లు ఏమన్నారు ముందా చెప్పరా. అది నీ కోడలి మీద ఎంత అభిమానం చూపిస్తున్నావు చంద్ర. ఆ సింధుకేదో అయిందని ఎంత కంగారు పడుతూ వచ్చావో. చంద్ర, అసలు నాకు తెలియక అడుగుతాను, సింధు మనకి శత్రువా లేక సహాయం చేసిన మనిషా? ఎందుకు నువ్వు నీ కొడుకు ఇంత బాధపడిపోతున్నారు? దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ కొడుకు ఇప్పటికే చాలా ఎక్కువ చేశాడు. దాన్ని చూడటానికి మనం అందరం రావడం ఉంది చూడు, అది ఇంకా చాలా ఎక్కువ. చాలు, ఇక మనందరం ఇంటికి వెళ్దాం పదండి. ఏం మాట్లాడుతున్నావు దాము?
ఈ పరిస్థితుల్లో సింధును వదిలి ఎలా వస్తాం? తనకెవరున్నారు? మనమే కదా. మనం కూడా వెళ్ళిపోతే ఎలా చెప్పు? దానికోసం మనం ఉండటం ఏంటి చంద్ర? కానీ మన మనవడు మనవరాలికి జన్మనిచ్చిన తల్లి. పిల్లల కోసం వాళ్ళ అమ్మ ప్రాణాలు కాపాడడం అనేది మన విధిదాము. దాని ప్రాణాలు నిలిస్తే మన పిల్లలు మనకు దూరం అయిపోతారు. దాని ప్రాణాలు పోవటమే మంచిది. అప్పుడే రిషి శశి మనతో కలిసి ఉంటారు. దాము, రిషి శశి మనతో కలిసి ఉండడం కోసం సింధు ప్రాణాలు పోవాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? నీకేమైంది దాము? నీకసలు మనసు అనేదే లేదా? సార్, ఏంటి సార్ ఈ గొడవ? ఇందాక నుంచి వింటున్నాను. ఏంటి అరుపులు కేకలు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా? పేషెంట్ డిస్టర్బ్ అవుతున్నారు సార్. సారీ డాక్టర్. దయచేసి వీళ్ళని పంపించేసేయండి. పదమధు. అత్తయ్య ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఇదే మంచి అవకాశం. ఫైర్కి ఏర్ తోడైతే మంట ఇంకా విస్తరిస్తుంది. బాధేస్తుంది అత్తయ్య. దేని గురించి? మీ గురించి. మరిది గారు, మావయ్య గారు మీ మాట కంటే ఆ సింధుకి ఎక్కువ విలువిస్తున్నారు చూడండి. అది తలుచుకుంటేనే నా హృదయం అంతా విచారంతో నిండిపోతుంది. మీ మాటకి గౌరవం లేనప్పుడు ఇక నేను మీ తరపున మాట్లాడినా లాభం లేదని మౌనంగా ఉండిపోయాను. ఆ సింధు ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో తెలీదు. అటు పిల్లలు, ఇటు యష్, చంద్ర, ఆ నలుగురు సింధు సింధు అంటూ దాని జపమే చేస్తున్నారు. నేను నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా వీళ్ళకి దాని మీద మంచి అభిప్రాయం ఎలా కలుగుతుందో అర్థం కావడం లేదసలా. అయినా ఆ సింధు ఎలా పోతే నాకెందుకు? చస్తే చావని. దాని సంగతి వదిలే. మధు, నువ్వు నాకేం చెప్పావు? శశి ఓరల్ ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపుతాను అన్నావు కదా. శశి ఎలా ఎగ్జామ్కి వెళ్ళగలిగింది? అయ్యో అత్తయ్య, అందులో నా తప్పేమీ లేదు. నా వరకు నేను చాలా ప్రయత్నాలే చేశాను. కానీ సంధ్య నేను చెప్పినట్టు చేయకపోవటం వల్ల చివరి నిమిషంలో శశి ఎగ్జామ్కి అటెండ్ అయింది. ఆ సంధ్య ఒట్టి తిక్కల్ది. వాళ్ళమ్మలాగే ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంది. ఇక నుంచి సంధ్యని కానీ వాళ్ళ అమ్మని కానీ మనం నమ్ముకోకూడదు. అలాగే అత్తయ్య. ఇందాక హాస్పిటల్లో శశి మాట తీరి చూస్తుంటే రిషిలాగే అది కూడా మారిపోయినట్టు అనిపిస్తుంది. అసలు అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అందుకే శశి ఎగ్జామ్ తప్పాలి, ఆ సింధు ఓడిపోవాలి. ఇది నువ్వు చేసి పెట్టాలి. అత్తయ్య గారు, మీ మాటకి మరిది గారు, మావయ్య గారు విలువ ఇవ్వకపోయినా నేనిస్తాను. మీరు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను అత్తయ్య.
నేను నోట్లకి పడతాను, మీరు మాటలకి పడతారు, అంతే తేడా. వదలండి, నన్ను వదలమ్మా. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, సింధుని చూడాలి. నన్ను వదిలేయండి. శశి, ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న సింధుని చూసుండవు కదా, మళ్ళీ చూసేదేంది? వద్దమ్మా. సింధు కోలుకునేదాకా నేను అక్కడే హాస్పిటల్లో నాన్న రిషితో పాటే ఉంటాను. నన్ను వెళ్ళనివ్వండి. శశి, పిల్లలు హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండకూడదు, ఎలర్జీలు వస్తాయి. నువ్వు బాధపడ్డా సరే, నేనైతే నిన్ను పంపించడం. నేను వెళ్ళి తీరాలి, నన్ను వదలండి. శశి, 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 నా మాట విను శశి. శశి, 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 ఎందుకు ఊరికే మారం చేస్తావు? మేము చెప్పిన మాట వినొచ్చు కదా, బుద్ధిగా ఉండొచ్చు కదా. నేను వినను, నేను వెళ్తాను. అబ్బా. వదలండి. శశి, శశి ఆగు. శశి, శశి, ఆగు శశి, రా శశి. ఆగు శశి. ఎందుకు శశి ఇంత మొండిగా ప్రవర్తిస్తా ఉండవు? నేను మీ అమ్మని కాదా? నా మాట కూడా అయినవా? నేను టాలెంట్ అంటే ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పుండాను, రాయనని నాకు మాట కూడా ఇచ్చుండవు. కానీ మాట తప్పే ఎగ్జామ్కి అటెండ్ అయ్యుండవు. ఎందుకట్ట చేసుండవు? సరే, ఆ విషయం వదిలే. ఓరల్ ఎగ్జామ్కి కూడా నేను అటెండ్ కావద్దన్నాను. నువ్వేమన్నావు? ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి నీ గెలుపుకి ఈ అమ్మే కారణమని చెప్తానన్నావు. కానీ ఎగ్జామ్ పాస్ అయితేనే నాకు ఆనందం. కానీ ఓరల్ ఎగ్జామ్కే వెళ్ళొద్దని నేను ఇంతకు చెప్పుండాను తెలుసా? అది నీ మంచి కోసం వేసేసి, అది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నేనేం చేసినా నీ కోసమే అమ్మా. అయినా నువ్వు మాత్రం ఎందుకు ఇట్టా చేస్తూ ఉండవు? నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. నిన్నే అమ్మగా అనుకుంటున్నాను కదా నేను. అవును, నేను గెలిచినా కూడా నీ పేరే చెప్తానని చెప్పాను కదా. చెప్పుండవు. అయినా సరే నువ్వు నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా ఆపాలని చూసావు. చూడు శశి, నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ సింధు గెలుస్తుంది. అప్పుడు నువ్వు రిషి తన దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది. నిన్ను వదిలి ఉండలేక ఈ అమ్మ నిన్ను ఎగ్జామ్ రాయకుండా చేయాలని చూసిందే తప్ప నీ మీద కోపంతో కాదమ్మా. ఇదంతా ప్రేమతోనేనమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళు నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. సింధు ఓడిపోయినా పర్వాలేదు, నేను ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఆ సింధు నన్ను ఎంత సపోర్ట్ చేసిందో తెలుసా? నాకు ఒంట్లో బాగోలేకపోతే రాత్రంతా నాతోనే ఉండి నన్ను బాగా చూసుకుంది. నేను కార్లో ఓరల్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఎవరో దారిలో మమ్మల్ని ఆపి నన్ను ఎత్తుకెళ్తుంటే ఎంతో రిస్క్ తీసుకొని నన్ను కాపాడి నేను ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా చేసి ఇప్పుడు తను చావు బ్రతుకుల్లో ఉంది. అందుకే ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతసేపినా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటా ఉండవు. వద్దు చేసి నా మాటిను. నిన్ను పంపిస్తే మీ నానమ్మ మమ్మల్ని అరుస్తుంది. మంచిదాను కదా, చెప్పిన మాట వినాలి. చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను సింధుని చూడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మి శశి, మన మాట ఎందుకని ఈ గదిలో పెట్టి తలుపేసి మనం బయటికి వెళ్దాం పద. బయటికి వెళ్దాం పద. శశి, వదలండి. నీ చేయి సంగతి
తర్వాత అది పారిపోతూ ఉంటుంది. శశి ఆగు ఆగు శశి నానమ్మ వదులు నానమ్మ, నేను సింధుని చూడాలి నానమ్మ. వదిలా సింధు దగ్గరికి వెళ్తానని ఒకటే మారం చేస్తా ఉండాది. వద్దని చెప్తే నా చేయి కొరికి పారిపోతా ఉండది. శశి, ఎక్కడికి నువ్వు పారిపోయేది? నువ్వు దాని దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. పద లోపలికి. ప్లీజ్ నానమ్మ, నన్ను వదులు నానమ్మ, ప్లీజ్ నానమ్మ, నేను వెళ్ళాలి. నానమ్మ వదులు నానమ్మ, ప్లీజ్ నానమ్మ, వదులు నానమ్మ. నానమ్మ నానమ్మ తలుపు తీ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. చిన్న పిల్లని ఇద్దరు కలిసి ఆపలేకపోయారు. మీరు సరిగ్గా ఉంటే ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నానమ్మ ప్లీజ్ నానమ్మ, తలుపు తీ నానమ్మ. నానమ్మ తలుపు తీ నానమ్మ, సింధు దగ్గరికి వెళ్ళాలి నానమ్మ, ప్లీజ్ నానమ్మ, తలుపు తీ నానమ్మ. తీసే ప్రసక్తే లేదసలా. హాయిగా రూమ్ లోనే ఉండు. నీకేమైనా కావాలి అంటే అన్ని రూమ్ లోకే వస్తాయి. అల్లరి చేయకుండా అలా ఉండు. ఈ పద్ధతి కరెక్ట్ కాదురా. నీ తీరు మార్చుకోరా. సింధుని నీ అక్కున చేర్చుకోరా. ఈ అంతిమ ఘడియల్లో అయినా సింధుకి ఆనందాన్ని పంచరా.